ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లోక్సభ స్థానాల పెంపు బిల్లుకు మోదీ సర్కార్ రెడీ అవుతోందని తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఏప్రిల్ 3వ వారంలో ప్రత్యేకంగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఇవాళ నిరవధికంగా వాయిదా పడాల్సి ఉంది. అందుకు బదులుగా ఏప్రిల్ 3వ వారంలో ఉభయ సభలు ఏ తేదీన భేటీ అయ్యేది ఇవాళ ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. డీలిమిటేషన్తో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి కూడా ఆమోద ముద్ర వేయనుందని తెలుస్తోంది. లోక్సభ స్థానాల పెంపు బిల్లుకు మోదీ సర్కార్ రెడీ అవుతోందని తెలుస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. డీలిమిటేషన్ పైన కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. ఈ యొక్క ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలను డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కంటిన్యూగా ఈ ఏప్రిల్ చివరిలో అంటే 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ డీలిమిటేషన్ చట్ట సవరణ కేంద్ర బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఇదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల సంఖ్య అదేవిధంగా రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనకు లోక్సభలో 543 సీట్లు ఉన్నవి. సో కనుక అదే కనుక డీలిమిటేషన్ అమల్లోకి వస్తే వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో దీని సంఖ్య 816కు పెరుగుతుంది. అదే సందర్భంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నట్టు వాటికి 50% అదనంగా లోక్సభ సీట్లు కావచ్చు అసెంబ్లీ సీట్లు పెంచాలని సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. సో దాంట్లో ప్రకారమే బిల్లు తీసుకొస్తుంది. సో దీనికి మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం కనుక ప్రత్యేకంగా అంటే మొదట్లో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టేసి ఇవి కంక్లూడ్ చేసి ఈ పార్లమెంట్ సమావేశాలకు వాయిదా వేసుకొని నిరవధిక వాయిదా వేసి మళ్ళీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని తొలుత భావించినప్పటికీ ఇప్పుడు తన వ్యూహం మార్చింది. సో ఈ బిల్లు ఈ సమావేశాలు కంటిన్యూగానే ఏప్రిల్ 3వ వారం 4వ వారంలో మరొకసారి 3 నుంచి 4 రోజుల పాటు సమావేశాలు వేయించి ఆ సమావేశాలు ఈ బిల్లును పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో లోక్సభ స్థానాల బిల్లుకు సంబంధించి ప్రస్తుతం ఈ సమావేశాల్లోనే ఆమోద ముద్ర పడేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ అఖిల పక్షానికి సంబంధించి ఆల్ పార్టీ సమితులకు కూడా ఎన్డీఏ పక్ష నేతలతో పాటుగా ఇతరత్ర ఇండియా కూటమి కాంగ్రెస్ లోని భాగస్వామ్య ఇండియా కూటమికి సంబంధించి కూడా కొంత హింట్ ఇచ్చింది. దీనికి సంబంధించి చర్చ జరిగేలా చేసింది. సో అదే జరిగితే మాత్రం ఒక రకంగా కొత్తగా అనేక మంది ఎవరైతే నియోజకవర్గాలు లోక్సభ కావచ్చు అదేవిధంగా వివిధ రాష్ట్రాల లోక్సభ కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. కొత్తగా యువతరం కావచ్చు మహిళలు ఎన్ని రాజకీయాల్లోకి అరంకితం చేసే అవకాశం కష్టపడుతోంది. సో మొత్తంగా నూతనంగా ఎవరైతే యువరక్తం కొత్తగా రాజకీయాల్లోకి కొత్తగా యువత పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. సో ఇప్పుడు ఇదే జరిగితే మాత్రం ఒకవేళ ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ కావచ్చు తెలంగాణలో ఎట్లా ఉంటుంది లోక్సభకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గాల సంఖ్య పరిశీలిస్తే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. సో అది కనుక పెరిగితే 262 స్థానాలకు పెరుగుతుంది. సో భారీగా ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న నియోజకవర్గాలకు అదనంగా 50% యాడ్ అవుతున్నాయి. సో అదే జరిగితే పెద్ద ఎత్తున కొత్త వాళ్ళు ఆ రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయం కూడా వస్తే 119 స్థానాలు ప్రస్తుతం ఉన్నవి. అది 179కి పెరిగే అవకాశం పెంచాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో అదే జరిగితే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో సంబంధించి నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగుతుంది, లోక్సభ సంఖ్య పెరుగుతూ ఉంది. సో అల్టిమేట్ గా అందరికీ కొత్త తరానికి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం కనబడుతుంది. సో వీటన్నిటికీ ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ఏప్రిల్ 3వ వారము ప్రత్యేకంగా 2 నుంచి 3 రోజుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో జనవరి 28న ప్రారంభమైన
ఈ యొక్క పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ గా ఈ రోజుతో ముగియాల్సింది. సో ఈ మొత్తంగా కూడా నిరవధికంగా వాయిదా పడాల్సింది. కానీ అందుకు బదులుగా ఏప్రిల్ 3వ వారంలో ఉభయ సభలు ఒక భేటీ అయి సభాపతులు గురువారం ప్రకటించే అవకాశం కనబడుతుంది. సో సమావేశాలు అప్పటిదాకా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతోంది. సో దీంతో పాటుగా అల్టిమేట్ గా ఇక ఇదొక అంశం అయితే లోక్సభ సంబంధించి అసెంబ్లీకి సంబంధించి సీట్ల సంఖ్య పెరగడంతో పాటుగా మరొక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే నారీ శక్తి వందన్ అధినియమం చట్టాన్ని 2023లో కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దానికి మొత్తంగా కూడా ఆమోద ముద్ర వేసింది. సో దీని ప్రకారం మహిళలకు 37% రిజర్వేషన్ కల్పించే వీలుగా ఈ యొక్క బిల్లు తీసుకొచ్చింది. సో ఇప్పుడు అది కూడా ఈ పునర్విభజన కసరత్తు పూర్తయిన అనంతరమే ఈ చట్టం అమల్లోకి రానుంది. అయితే 33% మహిళా రిజర్వేషన్లు 2029 జరగబోయే లోక్సభ అసెంబ్లీకి వర్ణింపజేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అందుకు వీలుగానే రాజ్యాంగ సభల బిల్లు కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే యాక్చువల్ గా 2033లోకి ఈ 33% రిజర్వేషన్ అమల్లోకి రావాల్సింది. కానీ దాన్ని చట్ట సవరణ చేస్తూ ఇప్పుడు 2029 వచ్చే ఎన్నికల్లోనే ఇప్పుడైతే కొత్తగా లోక్సభ కావచ్చు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఉందో వాటిలోనే 37% మహిళలకు కూడా వర్తించేలా ఈ యొక్క రిజర్వేషన్ వర్తించేలా సవరణ బిల్లు కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని. సో అది జరిగితే మహిళలకు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి రాష్ట్రంలో లోక్సభలో కావచ్చు అసెంబ్లీ కావచ్చు 33% ఖచ్చితంగా సీట్ల కేటాయింపు జరగాల్సిందే. సో ఈ రకంగా చూస్తే మహిళలకు పెద్ద పీట వేసినట్టు అవుతుంది. మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కావచ్చు లోక్సభలో కావచ్చు మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనపడుతోంది. సో మొత్తంగా 2029 లోక్సభ ఎన్నికలతో పాటు ఆ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కు అమలు వీలయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో దీంతో పాటుగా లోక్సభ అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ స్థానాల సంఖ్యను 50% పెంచుతున్నందువల్ల వాటిలో ఎస్సీ రిజర్వేషన్ సంఖ్య కూడా ఆ మేరకు జనాభా ప్రాతిపదికన జనాభా తమాషా ప్రకారం పెరుగుతుంది కాబట్టి సో అది కూడా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి కూడా కొంత వాళ్ళ సీట్ల సంఖ్య పెరిగే ప్రకారం సీట్ల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతుంది. సో మొత్తంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్య 25 ఉంది. రాధాకృష్ణ, అంటే తెలుగు రాష్ట్రాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల వచ్చే మార్పులు ఏంటి ముఖ్యంగా? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు ఆయా రాష్ట్రాలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కొత్త తరం మహిళలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమంది ఎవరికైతే రాజకీయంగా కుటుంబ నేపథ్యం ఉన్నవారు కావచ్చు లేకుంటే కొంత రిజర్వ్ స్థానాలు కావచ్చు మొత్తంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయంగా ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయ కొంతమంది చట్టసభలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. సో అని కొత్త చాలా చోట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి 33% రిజర్వేషన్ అమలుకి వస్తుంది కాబట్టి కొత్త తరం మహిళలు ముఖ్యంగా ఈ ట్రెండ్ ఇప్పుడు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున రాజకీయాలకు వచ్చే అవకాశం పెరుగుతుంది. వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా జెన్జీ యుగం, జెన్జీ బ్యాచ్ నడుస్తాం సంబంధించి. సో కొత్త తరం మహిళలకు ఒక రకంగా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. దీనివల్ల మహిళలకు సంబంధించినటువంటి మహిళల చట్టబద్ధత సాధికారతకు సంబంధించినటువంటి మహిళా ఏదైతే సమస్యలకు సంబంధించి చట్టసభల్లో వాళ్ళ తలం విప్పే అవకాశం కనపడుతుంది. సో నేటి తరం మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. సో అదే కనుక జరిగితే మొత్తంగా కూడా చాలా మహిళలకు పెద్ద ఎత్తున మంచి అవకాశం కనపడే ప్రాతినిధ్యం ఉంటుంది చట్టసభలో. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఒక రకంగా చూస్తా అంటే లోక్సభ కావచ్చు అసెంబ్లీకి స్పందిస్తే అసెంబ్లీ మనం ఇప్పటికే చెప్పుకున్నాం లోక్సభ సంఖ్యలో కూడా లోక్సభ స్థానాల సంఖ్య గణనీయంగా కూడా పెరుగుతోంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభలు ఉంటే అది 37 లేదా 38 పెరిగే అవకాశం ఉంది. సో వాటిలో కనీసం 12 నుంచి 13 సీట్లు మహిళకే రిజర్వ్ అవుతాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏపీ లోక్సభలో పురంధరేశ్వరితో పాటుగా ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది సో మహిళలు. కానీ ఇప్పుడు 12 నుంచి 13 మంది అంత మహిళలు లోక్సభ ప్రాతినిధ్యం వహించింది. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి లోక్సభలో వైసీపీ నుంచి బీజేపీ నుంచి ఉన్నారు. సో ఇప్పుడు అల్టిమేట్ గా 10 నుంచి పైగానే అఫీషియల్ గా అధికారికంగా రిజర్వేషన్ అమలు అయితే 12 నుంచి 13 సీట్లు మహిళలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో అసెంబ్లీ సంఖ్య 262కు లేదా 63 పెరుగుతుంది కాబట్టి వాటిలో 86 స్థానాలు అసెంబ్లీలో మహిళలు ప్రాతినిధ్యం వహించే అవకాశం కనపడుతోంది. సో ఇక మొత్తంగా కూడా
లోక్సభ కావచ్చు అసెంబ్లీ గణనీయంగా పెరగడంతో 59 స్థానాలు, తెలంగాణలో కూడా 119 నుంచి 179కి అసెంబ్లీ స్థానాలు పెడితే వాటిలో 59 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయి ఉంటాయి. సో అదే జరిగితే 2027 జనాభా లెక్కలు కాకుండా 2011, ఎందుకంటే 2027 జనాభా ఇప్పుడు మొత్తం నెక్స్ట్ 2027 మార్చి 1 వరకు పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ ఈ మొత్తం రిజర్వేషన్ బిల్లు ఈ సమావేశంలో పెడుతున్నందున 2011 గణాంకాల ప్రతిపాదికనే లోక్సభలో మోదీ సర్కార్ ఈ యొక్క అసెంబ్లీ అదే లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం సంబంధించి కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఇతరత్ర ఎన్డీఏ పార్టీకి సంబంధించినట్టు ఆ ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలను సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. సో మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తే మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.